కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ ముందు ఎవ్వరు వణికిరారు. ఒకసారి ఈ వీడియో చూడండి. కొత్త కంపెనీ పెట్టుకొని కొంత తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళ ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. మీరేమో సెల్ఫ్ ఇష్యూ, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికి కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు. కిరణ్ కుమార్ గారు ఏం చెప్తారంటే 33 మందో 34 మందో అప్లికేషన్ పెట్టుకురంట, ల్యాండ్ అలొకేట్ చేసిరట శ్రీధర్ బాబు గారు. మరి శ్రీధర్ బాబు గారు ఏం చెప్తారో ఒకసారి వినండి. ఎక్కడ కూడా వారి సోదరుల పేరిట వారి పేరు మీద ఎక్కడ కూడా పరిశ్రమలకు సంబంధించిన భూమి కేటాయింపు చేయలేదు. కావల కిరణ్ కుమార్ గారేమో 33 మందో 34 మందో అప్లికేషన్ పెట్టుకుంటే ల్యాండ్ అలాట్ చేసిరు వాళ్ళ కంపెనీకి అని చెప్పేసి కిరణ్ కుమార్ గారు అంటున్నారు. మరి శ్రీధర్ బాబు గారేమో అసలు పరిశ్రమలకు ఎక్కడ ల్యాండ్ అలాట్ చేయలేదని చెప్పి శ్రీధర్ బాబు గారు అంటారు. మరి అసలు వ్యక్తి కొండరెడ్డి గారేమో నేనే టెస్ట్రాక్ట్ కంపెనీకి చైర్మన్ అని ఆయన పెట్టుకుంటాడు. ప్రజాపాలన మంచిగా ఉంది, పరిపాలన మంచి జరుగుతుంది, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు మీ కాంగ్రెస్ పాలనలో.